నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ట్రంప్ స్టాక్ మార్కెట్ను మ్యానిపులేట్ చేశాడా, ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డా, దానివల్ల $100 కోట్ల లాభపడ్డా, ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇది. సో ఈ చర్చకు కారణం ఏంటంటే ట్రంప్ 90 రోజుల విరామం, అంటే చైనా మినహా వివిధ దేశాలపైన ట్రంప్ విధించిన టారిఫ్లకు 90 రోజుల విరామం ప్రకటించాడు, పాస్ ప్రకటించాడు. ఇది ప్రకటించే ముందు ట్రుత్ సోషల్ తన సోషల్ మీడియా కంపెనీలో దాంట్లో ఒక పోస్ట్ పెట్టాడు, ఇట్స్ టైమ్ టు బై అని. అది కూడా అమెరికన్ స్టాక్ మార్కెట్లు ఓపెన్ అయిన కొద్దిసేపటికే పెట్టాడు. ఇట్స్ టైమ్ టు బై అని పోస్ట్ పెట్టి DJT అని సంతకం పెట్టాడు. సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడైనా ట్రంప్ DJT అనే పెడతాడు, కానీ ఈసారి పెట్టడానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇట్స్ టైమ్ టు బై DJT అని మీనింగ్ వస్తుంది. సో ఇట్స్ టైమ్ టు బై అని ఇదేం ఉద్దేశించంటున్నాడు? ఎందుకంటే ట్రంప్ ఈ భారీ ఎత్తున సుంకాలు ప్రకటించడం మొదలుపెట్టాక అమెరికన్ స్టాక్ మార్కెట్స్ భయంకరంగా పడిపోతూ వచ్చాయి. కొన్ని లక్షల కోట్ల డాలర్లు ఆ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వైపౌట్ అయింది. స్టాక్ మార్కెట్ సంపద ఆవిరైపోయింది. ప్రపంచమంతటా స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి, అమెరికాలో కూడా దెబ్బతిన్నాయి. సహజంగానే ఈ టారిఫ్ల పైన విరామం ప్రకటిస్తే స్టాక్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది. అంతకుముందు జరిగింది కూడా. అంతకుముందు స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్న సమయంలో ఓ వార్త వచ్చింది, దీనిపైన ట్రంప్ విరామం ప్రకటించబోతున్నాడు అని. దాంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ పుంజుకుంది. అప్పుడు అమెరికా అధికార ప్రతినిధి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అలాంటి ఆలోచన ఏమీ లేదు, ట్రంప్ ఈజ్ సీరియస్ అబౌట్ టారిఫ్స్ అని. దాంతో మళ్ళీ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. అంటే ట్రంప్ టారిఫ్ అనౌన్స్మెంట్కు స్టాక్ మార్కెట్ మూమెంట్కు చాలా క్లియర్గా లింక్ ఉంది అని అంతకుముందే తెలిసింది. ఇప్పుడు సడన్గా స్టాక్ మార్కెట్ తన 90 రోజుల విరామము ప్రకటించే ముందు, కొన్ని గంటల ముందు, ఇట్స్ టైమ్ టు బై, అది కూడా కరెక్ట్ టైమింగ్ చూస్తే అమెరికన్ స్టాక్ మార్కెట్, వాల్ స్ట్రీట్ అంటారు, అది ఓపెన్ అయిన కొద్దిసేపటికి ఇట్స్ టైమ్ టు బై అని పోస్ట్ పెట్టాడు. సో ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఇట్స్ టైమ్ టు బై అంటే ఆయన ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరా? సో అంటే స్టాక్లు కొన్ని షేర్లు కొనడానికి ఇది సమయం అని మీనింగ్ రాదా? సో ఈ పోస్ట్ పెట్టిన కొద్ది గంటల తర్వాత 90 రోజుల విరామం ప్రకటించాడు. దీంతో స్టాక్ మార్కెట్ భారీగా పుంజుకుంది, సింగిల్ డే రికార్డులను సృష్టించింది. ఉదాహరణకు అమెరికన్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్ తీసుకుంటే డౌ జోన్స్ సింగిల్ డేలో 7.87% పెరిగింది. ఇది 2008 తర్వాత ఇంత భారీ ఎత్తున పెరగడం ఇదే ఫస్ట్. ఇక మీకు ఇది డౌ జోన్స్, అలాగే మీకు నాస్డాక్, ఇంకో అమెరికన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్, ఇది 12.16% పెరిగింది. 2001 తర్వాత ఇంత భారీగా ఒక్కరోజు అమెరికన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ పెరగడం ఇదే ఫస్ట్. సో అందులో ట్రంప్ కంపెనీలు ఇంకా ఎక్కువ పెరిగాయి, ముఖ్యంగా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ కంపెనీ. ఈ కంపెనీకి స్టాక్ మార్కెట్ అబ్రివేషన్ DJT. సో క్లియర్గా ట్రంప్ ఇట్స్ టైమ్ టు బై అని పోస్ట్ పెట్టి DJT అని సంతకం కూడా పెట్టాడు. DJT అనే ఎప్పుడైనా పెడతాడు, ఇప్పుడు కూడా పెట్టాడు, కానీ మీనింగ్ ఏమొస్తుంది? ఇట్స్ టైమ్ టు బై ట్రంప్ మీడియా కంపెనీ షేర్స్ అని మీనింగ్ వస్తుంది. దాంతో ట్రంప్ మీడియా కంపెనీ షేర్స్ 21.67% పెరిగింది. అండ్ అమెరికన్ స్టాక్ మార్కెట్లో పెరిగిన డౌ జోన్స్ కన్నా 3 times ఎక్కువ, నాస్డాక్ కన్నా సుమారు డబుల్ పెరిగింది. $415 మిలియన్, $42 కోట్ల ఒక్క రోజులో ట్రంప్ మీడియా కంపెనీ, ట్రంప్ మీడియా షేర్ల విలువ పెరిగింది. అండ్ దానితో ఇప్పుడు డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు
ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డాడు. ట్రంపే కంపెనీ లాభాలు రావడమే కాదు, వైట్ హౌస్ ఉద్యోగులు ట్రంప్కు సన్నిహితులు కూడా భారీగా సంపాదించారు అని. ఇన్సైడర్ ట్రేడింగ్ వల్లనే ఇది సాధ్యమైంది అని. అప్పుడు డెమోక్రాట్లు ఏకంగా అమెరికన్ పార్లమెంట్లో రైజ్ చేస్తామని ప్రకటించారు. ఇది ఎవరెవరికి ఈ డిసిషన్ అంటే 90 రోజుల విరామం ప్రకటించబోతున్నాడన్న సమాచారం ఎవరెవరికి ఉంది, ఎవరు షేర్లు కొన్నారు, ఎవరు షేర్లు అమ్మారు, ఎవరికి లాభం వచ్చింది, ఈ వివరాలన్నీ ఇవ్వాల్సిందే. ఇది ఖచ్చితంగా ఇదొక స్టాక్ మార్కెట్ స్కామ్. అధ్యక్షుడే స్టాక్ మార్కెట్ను మ్యానిపులేట్ చేశాడు అని. ఎందుకంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఒక సమాచారము ముందుగా తెలిసి, స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపే సమాచారం ముందుగా తెలిసి దానికి అనుగుణంగా మార్కెట్లో షేర్లు కొనడము అమ్మడము చేస్తే దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. సో మీకు అమరావతి రాజధాని గురించి ఇదే విమర్శలు వచ్చాయి, మీరు గమనించే ఉంటుంది. అమరావతిలో రాజధాని వస్తుందని ముందే తెలిసి భూములు కొన్నారు, వాళ్ళు లాభాలు సంపాదించారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపించింది. అప్పుడు కూడా ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్న పదం విన్నాం. సాధారణంగా ఇది స్టాక్ మార్కెట్లో ఎక్కువగా వాడతారు. అంటే స్టాక్ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అంశాలు ముందుగా తెలిసి దానికి అనుగుణంగా నీ స్టాక్ మార్కెట్లో అమ్మకాలు కొనుగోలు ఉండడం. ఉదాహరణకు ఒక కంపెనీ భారీగా లాభాలు ప్రకటించబోతోంది అనుకోండి, ఆ లాభాలు ప్రకటిస్తే ఆటోమేటిక్గా షేర్లు పెరుగుతాయని ముందే తెలిసి ఆ కంపెనీ షేర్లు కొనిపెట్టుకోవడాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇప్పుడు ఒక కంపెనీ పెద్ద కాంట్రాక్ట్ సైన్ చేయబోతోంది, లేదా మరో కంపెనీతో మెర్జ్ కాబోతోంది, ఇది ముందే తెలిసి నువ్వు షేర్లు కొన్నావు. ఎందుకంటే అంత పెద్ద కమర్షియల్ డీల్ వచ్చాక సాధారణంగా కంపెనీ షేర్లు పెరుగుతాయి. అలాగే గవర్నమెంట్ పాలసీ డిసిషన్స్ కూడా నీకు ముందే తెలిస్తే ఆ సమాచారం ఆధారంగా స్టాక్ మార్కెట్లో నువ్వు అమ్మడము కొనడము చేస్తారు. దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇప్పుడు ఈ 90 డేస్ విరామం ప్రకటిస్తే స్టాక్ మార్కెట్ భారీగా పెరుగుతుందని ట్రంప్కి ఏముంది, ప్రతి పిల్లవాడికి కూడా తెలుసు. ఎందుకంటే గతంలో జరిగిందే ఇది, అందువల్ల కొత్త ఏమి కాదు. అందువల్ల ఇది తెలిసే ట్రంప్ ఈ ఇట్స్ టైమ్ టు బై అని ఇండికేషన్ ఇచ్చాడు అన్నది ఆరోపణ. ఈవెన్ వైట్ హౌస్లో చాలామంది కోట్లు సంపాదించారు. దీనికి తోడు ఈవినింగ్ వరకు ట్రంప్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. వీడియో బయటకు వచ్చింది. అదేంటంటే ట్రంప్ జోక్ చేస్తున్నాడు, ఇంకో ఈయన $2.5 బిలియన్ సంపాదించాడు, ఆయన $1 బిలియన్ సంపాదించాడు ఇవాళ ఒక్కరోజే, నాట్ బ్యాడ్ అని కూడా జోకులు వేయడం. దీంతో ఇంకా ఆరోపణలు బలపడ్డాయి. అయితే అమెరికా ప్రభుత్వ వాదన ఏంటి అంటే ఇట్స్ టైమ్ టు బై అని చెప్పడం తప్ప పలానా కంపెనీ షేర్లు కొనమని చెప్పాడా, అదేమైనా కొంతమందికి చెప్పాడా, బహిరంగంగా ఇచ్చినటువంటి సోషల్ మీడియా పోస్ట్ కదా, దేశ అధ్యక్షుని బాధ్యత కదా ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం, అమెరికా ఎకనామిక్ సెక్యూరిటీ పైన ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం బాధ్యత కదా, తప్పేమున్నది. అందుకని గత కొన్ని రోజులుగా ఈ స్టాక్ మార్కెట్లు భారీగా కుదేలవుతున్న సందర్భాన ఒక ధైర్యాన్ని ఇవ్వడం, విశ్వాసాన్ని నింపడం అనేది బాధ్యత కదా అనేది వాదన. ఎందుకంటే ఏమీ ఇలా రహస్యంగా ఏమీ చేయలేదు కదా, ఓపెన్గా బహిరంగంగానే ఇట్స్ టైమ్ టు బై అన్నాడు కదా. ఇది ఇందులో తప్పేమున్నది అనేది అమెరికా ప్రభుత్వ వాదన. బట్ ఇట్ ఈస్ సర్టన్లీ ఒక ఇన్సైడర్ ట్రేడింగ్లో భాగంగానే ఈ మెసేజ్ తన వారికి ట్రంప్ ఇచ్చాడు అన్నది. ఇది నార్మల్గా ఈ 90 డేస్ పాస్ ప్రకటించబోతున్నాడని తెలియకపోతే ఇట్స్ టైమ్ టు బై అంటే పెద్ద సీరియస్గా తీసుకోరెవరు. కానీ ఆ సమాచారం తెలిసిన వాడు మాత్రం సీరియస్గా తీసుకుంటాడు. అందువల్ల దీనిపైన విచారణ జరిపించాల్సిందే అని డెమోక్రాట్లు పట్టుబడుతున్నారు.